హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంటికి చుట్టాలు వస్తున్నారని చెప్పేసి. సో వచ్చేసారనమాట మా పెద్దనాన్న వాళ్ళు. సో వాళ్ళు వచ్చి నెక్స్ట్ డే బీచ్కి వెళ్ళాము. బీచ్ చూపిద్దామని చెప్పేసి. మా తమ్ముడు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినప్పుడు చూశాడు, కానీ మా పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క, బావ వాళ్ళు చూడలేదు. సో అందుకని చెప్పి నెక్స్ట్ డే ఈవినింగ్ బీచ్కి వెళ్ళాము అందరం కలిసి. అక్కడ ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇక్కడైతే ఎవరి పనుల్లో కాసేపు ఆడుకున్న తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరి ఫోటోషూట్ వాళ్ళు చేసుకుంటున్నారనమాట. మా పెద్దమ్మ పెద్దనాన్నకి మా మరదలు ఫోటోషూట్ చేస్తుంది. మా అక్క వాళ్ళ పిల్లలకేమో మా అక్క బావ కలిసి ఫోటోషూట్ చేస్తున్నారు. ఇంకా మా తమ్ముడేమో వాడు సెల్ఫ్గా ఫోటోలు అవి దిగుతూ ఉన్నాడు. ఇంకా వ్లాగర్ అంటే ఏముంటుందండి, వీడియోస్ షూట్ చేసుకోవడమే కదా. సో నా పనుల్లో నేనున్నాను అనమాట. సో ఆ రోజు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. ఆల్రెడీ కాసేపు బీచ్లో ఆడుకున్న తర్వాత వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక అతను వచ్చారనమాట శంఖాలు అమ్ముతూ. సో ఇక్కడ చూస్తున్నారు కొనుక్కుందామని చెప్పేసి. చూస్తే అతని చేతిలో ఉంది కదా, అది ఒక్కటే 900 చెప్పాడు అనమాట. కానీ అంత వర్త్ అని అనిపించలేదు. 900 పెట్టి తీసుకునే అంత ఏం లేదు దాంట్లో. ఇంకొక స్కామ్ ఏంటంటే శంఖం చెవు దగ్గర పెట్టుకుంటే సౌండ్ వస్తుందని చెప్పారు, కానీ అది సముద్రం సౌండ్ కాదు, గాలి సౌండ్ వస్తుంది. ఇంకా రేట్ ఎక్కువ చెప్పారని చెప్పి తీసుకోలేదు. ఇంకా అలా నైట్ వరకు ఎంజాయ్ చేసాము. నైట్కి ఇక్కడ ముంత మసాలా చేస్తుంటే అక్కడికి వచ్చామన్నమాట. యాక్చువల్గా మామిడికాయ ముక్కల కోసమని వచ్చాను. నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళినా కూడా ఎప్పుడు మ్యాంగో ముక్కలు తింటాను, కానీ ముంత మసాలా ఎప్పుడు తినలేదు. కానీ చాలా వీడియోస్ ఈ మధ్య వైరల్ అవుతూ ఉంటాయి కదా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. ముంత మసాలా బీచ్లో మూరి మిక్చర్ కోసం, ముంత మసాలా అంటారా మూరి మిక్చర్ అంటారా నాకు క్లారిటీ లేదు. సో ఇదొకటి, దాని గురించి విని ఈసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. ఈసారి కూడా నేను మ్యాంగోస్ కోసమే వెళ్ళాను, కానీ మళ్ళీ అది కూడా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఈయన చేస్తున్నారు. మ్యాంగోస్ అయితే 6 పీసెస్ 20 రూపీసు, మూరి మిక్చర్ అయితే 30 రూపీస్ అంట. సో ఫైనల్గా ఒకటైతే తీసుకున్నాం అనమాట. ఇక్కడ మామిడికాయ ముక్కలు ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను వాళ్ళకి చెప్పాను, తిని ఎలా ఉందో రియాక్షన్ చెప్పండి రా అంటే చెప్తూ ఉన్నారు. దీని తర్వాత మళ్ళీ మూరి మిక్చర్ కూడా తిన్నాము. ఇంతకీ బీచ్లో ఎంతమంది మూరి మిక్చర్ తిన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మాత్రం ఆ రోజు ఫస్ట్ టైం తిన్నాను. బీచ్కి చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు తినలేదు. సో చూడండి మా అక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుందో చెప్పమన్నానని చెప్పి. సో ఇంకా అలాగా అందరం కూడా తీసుకొని తినేసాము. సో పక్కన మా బాబు ఉన్నాడు, నన్ను వాయిస్ ఓవర్ చేయనివ్వట్లేదు, డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంకేం చేయలేను, పిల్లలు తెలియ ఉంటుంది. ఇంకా తర్వాత ఇలాగ మూరి మిక్చర్ తీసుకొని తింటున్నాం అనమాట. యాక్చువల్గా చాలా బాగుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేద్దామని చేశాను, కానీ ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదా అని ఫీల్ అయ్యాను అనమాట. చాలా బాగా నచ్చింది. అండ్ ఇంక తర్వాత అది తినేసిన తర్వాత ఒక 2 ఐస్ క్రీమ్లు తీసుకొని అక్కడ కుల్ఫీ చాలా బాగుంది. పక్కన ఐస్ క్రీమ్ బండి, అతని దగ్గర కుల్ఫీ చాలా బాగుంది అనమాట. ఫస్ట్ ఆల్రెడీ అందరం తిన్నాము, కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ నేను మా అక్క కొనుక్కొని తినుకుంటూ వెళ్ళామన్నమాట. అలా జరిగింది. సో ఇంకా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. నచ్చితే లైక్, షేర్.